హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం హెస్టర్ నుంచి వేర్ వోల్ఫ్ అనే ఈవీ స్కూటర్ అంటే ఇది లుక్ చూడండి ఎలా ఉందనేది. అమేజింగ్. అంటే మనకు ఒక రకంగా బర్గ్మన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. అమేజింగ్గా ఉంటుంది. మీరు చూసారంటే కనుక లుక్ వైజ్ కానీ ఎల్లో కలర్లో ఈ బ్లాక్ ఎల్లో మిక్సింగ్లో ఇప్పుడు మనకు పక్కనే రివర్ ఇంటి ఉంది చూడండి, మన వెహికల్ ఎలా ఉందో సేమ్ ఇంచుమించు అదే మాదిరినే వస్తుందండి. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది. అలాగే మనకు స్పీడ్ కానీ అన్నీ బాగున్నాయి. మేము మొత్తం దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఎలా ఉంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, అలాగే దీంట్లో ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది, వీరన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు క్లియర్గా వెహికల్ గురించి అర్థమవుతుంది అనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ముందు ఫస్ట్ లుక్ చూడండి. ఇది వీళ్ళ హెచ్ఆర్ బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ మనకు పైన లోగో అయితే వచ్చేస్తుంది. ఇలా మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి పైన స్లాట్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మీకు హెడ్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉందనేది. హెడ్ ల్యాంప్స్ అయితే మనకి ఈ సైడ్ వస్తుంది. ఇండికేటర్స్ మనకు కింది భాగంలో వస్తాయి అనమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి. ఇండికేటర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఆన్ చేసి చూపిస్తాను. మడ్గాడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకు టైర్స్ చూసుకుంటే 90/90 12 ఇంచెస్ టైర్తో వస్తున్నాయండి. అలాగే పెద్ద టైర్గా వస్తుంది అనమాట. ఇది మనకు డిస్క్ బ్రేక్ కూడా చూడండి, పెద్ద డిస్ప్లే అయితే కనపడుతుంది కదా, చాలా పెద్దది. అలాగే మంచి బ్రేకింగ్ అయితే బాగుందనమాట. నేనైతే డ్రైవ్ చేశాను, చాలా బాగుంది వెహికల్. పికప్ కానీ అంతా బాగుందనమాట. ఇంకా మనకి ఇక్కడ బటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి మనకు ఇండికేటర్స్ బటన్ అండి. అలాగే మనకు పైన వచ్చి లైట్ డిమ్ అండ్ డిప్ అయితే వస్తుంది. కింద మనకు హార్న్ కూడా వస్తుంది అనమాట. మంచి హార్న్ స్విచ్ అయితే మనకి ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఒక యూఎస్బి పోర్ట్ కూడా వస్తుంది చూడండి. మీకు యూఎస్బి పోర్టు మనకు అక్కడే గ్లోవ్ బాక్స్ అయితే చిన్నది వస్తుంది అనమాట. మనం అక్కడ మొబైల్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇగ్నిషన్ కీ అయితే వస్తుంది మనకు. అలాగే ఇక్కడ మోడ్స్ చూసుకుంటే 1, 2, 3 మోడ్ అనేది వస్తుంది అనమాట మనకు. అలాగే ఇక్కడ వచ్చి లైట్ ఆన్కు ఇది వస్తుంది. రివర్స్ బటన్ అయితే వస్తుంది అనమాట. పార్కింగ్ మోడ్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే చూడండి ఎలా ఉందనేది. పెద్ద డిస్ప్లే, కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా కూడా చూడడానికి విజిబిలిటీ అయితే చాలా బాగుందండి. మనకి ఇంకా స్పీడ్ చూసుకుంటే మనకు స్పీడ్ మోడ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుంది. ఏ మోడ్లో ఉంది, ఇప్పుడు మనకి సెకండ్ మోడ్లో ఉందన్నమాట. అలాగే ఇంకా మనకు బ్యాటరీ పర్సెంట్ 89% అయితే ఉంది. 199 కిలోమీటర్స్ అయితే వెహికల్ తిరిగి ఉందన్నమాట. ఈ విధంగా మనకు దీంట్లోనే అన్నీ మనకు ఓడోమీటర్ కానీ స్పీడ్ మీటర్ కానీ ఇవన్నీ దీంట్లోనే చూపిస్తుంది అనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుందండి. ఇంకా వెహికల్కు మనకు హ్యాండిల్ కూడా చూడండి, పెద్ద హ్యాండిల్ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. బాగుంది వెహికల్ అయితే, నాకు చాలా బాగా నచ్చిందండి వెహికల్. ఇందులో మోడ్స్ పరంగా స్పీడ్ చూసుకుంటే ఫస్ట్ మోడ్లో మనకు 47 కిలోమీటర్స్ అయితే స్పీడ్ వెళ్తుంది. సెకండ్ మోడ్లో మనకు 60 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది అనమాట, 70 కిలోమీటర్స్ వరకు. థర్డ్ మోడ్లో మనకు 90 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తే కనుక. అలాగే నేను తోలు చూసినప్పుడు ఆ పికప్ కానీ అలాగే మనకు ఆ బ్రేకింగ్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగుందనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రాండింగ్ చూడండి, వీళ్ళది వేర్ వోల్ఫ్ అనే మోడల్ అనమాట. ఇది హెయిస్టర్లో వేర్ వోల్ఫ్ అనమాట. ఇక్కడ మనకు సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోప్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు మంచి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే, బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇందులో హబ్ మోటార్ అయితే వస్తుంది. హబ్ మోటార్ మనకు 8000 వాట్స్ అంటే 8 కిలోవాట్ వాట్స్ పవర్ ఉండే హబ్ మోటార్ అయితే దీంట్లో BLDC హబ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకు డిస్క్ కనపడుతుంది చూడండి. డిస్క్ బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ వైర్తో అయితే ఇన్బిల్డ్ చేయబడింది అనమాట. చాలా బాగుంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కాల్ పెట్టుకోవడానికి, కూర్చున్న వాళ్ళు కాల్ పెట్టుకోవడానికి ఉండే ఆప్షన్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఇది మనకు నార్మల్ లోపలికి వేస్తే లాక్ అయిపోతుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. మీరు చూసినప్పుడు అన్నీ మనకు వీళ్ళు దీంట్లో ఏది మిస్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది వెహికల్ అయితే కనుక, మొత్తం బాగుంది. మీకు ముందర కూడా చూడండి డిస్క్ బ్రేక్లు అయితే ఎలా ఉందనేది. మొత్తం వెహికల్ అయితే సూపర్ లుక్ అయితే కనుక. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 72 వోల్ట్స్ అలాగే 50 AH బ్యాటరీ వస్తుంది. మనకు కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్రకారం చూసుకుంటే 3.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక రకంగా బ్యాటరీ ఫిక్స్డే, మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ రిమూవ్ ఎక్కువ చేయొద్దండి. ఎందుకంటే దాని చిన్న చిన్న పిన్స్ ఉంటాయి, అవి మనకు తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ట్రిప్పుకు స్విచ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. బూట్ స్పేస్ అయితే లేదండి. మనం ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, హెల్మెట్ పెట్టుకునేంత అయితే లేదనమాట. ఇది ఒకటే దీంట్లో మైనస్. ఒకవేళ బూట్ స్పేస్ కూడా ఇచ్చి ఉంటే ఈ వెహికల్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింటుంది అనేది నా అభిప్రాయం అనమాట. చాలా బాగుంటుంది ఒకవేళ అలా కనుక వచ్చి ఉంటే కనుక. వెహికల్ అమేజింగ్ అండి. మీరు చూసారంటే
ఫ్రెండ్స్ నేనైతే యాక్చువల్గా ఇంత ఇంత ఈ వెహికల్ ఉంటుందని అయితే నేను అనుకోలేదండి. ఈ ఎస్వి ఆటోస్ అని మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ నేను పెట్టున్నాను, 1,03,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది. అలాంటి ఆ షోరూంలోనే ఇది వరకు కూడా దొరుకుతుంది చూడండి. 1,50,000 వరకు దీని కాస్ట్ అయితే పడుతుంది అనమాట. అలాగే మీరు వెళ్ళండి, షోరూమ్కి వెళ్ళారంటే మీకు డిస్కౌంట్లు అవి ఉంటాయి. దాన్ని చూసుకొని మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది మనకు రిజిస్ట్రేషన్ బండి అండి, కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. వెహికల్ అయితే అమేజింగ్ వెహికల్, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే మీరు వెహికల్ని ఎస్వి ఆటోస్ అంటే మనకు తెలిసిందే, తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకి ఈ నారాయణాద్రి హాస్పిటల్ దగ్గరే ఈ షోరూమ్ అయితే వస్తుందన్నమాట. వాళ్ళ దగ్గరనే వీళ్ళకు అన్ని రకాల వెహికల్స్ అంటే మీకు 35,000 రూపాయల నుంచి 1,50,000, 1,70,000 రూపాయల వరకు ఉండే కాస్ట్ ఉండే వెహికల్స్ కూడా వస్తాయి. 7 years వారంటీ వస్తుందండి దీనికి. 5 to 6 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. పెద్ద బ్యాటరీ 3.6 kW కాబట్టి మనకు 5 to 6 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా ఓవరాల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరు కూడా చూడండి, షోరూమ్ వెళ్ళి సెర్చ్ చేశారంటే మీకే అర్థమవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇండికేటర్ అన్ని చూడండి ఎలా ఉందనేది, చాలా సూపర్గా ఉంది. మనకు టైల్ ల్యాంప్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.